మోషన్ పోతున్నప్పుడు రక్తం పడుతుందా, మీకు మోషన్ పోతున్నప్పుడు సివియర్గా పెయిన్ వస్తుందా, ఇది యానల్ ఫిషర్ అయి ఉండొచ్చు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కే అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ BHL హైదరాబాద్. యానల్ ఫిషర్ అంటే ఏంటి, అది రావడానికి గల కారణాలు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ట్రీట్మెంట్ సంబంధించిన వివరాల గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము. యానల్ ఫిషర్ అనేది మలద్వారం దగ్గర చిన్న క్రాక్ లా ఏర్పడితే దాన్ని యానల్ ఫిషర్ అంటాము. ఈ యానల్ ఫిషర్ లక్షణాలు ఏంటి, మనం ఇక్కడ చూసినట్టయితే మలద్వారం దగ్గర సివియర్ గా పెయిన్ రావడము, ఆ పెయిన్ అనేది కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు కూడా తగ్గకపోవడము, మోషన్ వెళ్తున్నప్పుడు బలం పెట్టాల్సి రావడము, అండ్ మోషన్ వెళ్ళిన తర్వాత కూడా కంప్లీట్ గా మోషన్ వెళ్ళిన ఫీలింగ్ ఉండకపోవడము, మలద్వారం దగ్గర దురదగా ఉండడము, మలద్వారం దగ్గర ద్రవం లాంటిది కారడము, ఇవన్నీ కూడా మనం యానల్ ఫిషర్ లో చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు మలద్వారం దగ్గర ఒక పీలికల్ లాగా తాగడం కూడా మనం నోటీస్ చేస్తూ ఉంటాము. సో వీటిని మనం ఎలా గుర్తించాలి? సో మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే మనకు యానల్ ఫిషర్ ఉందా లేదా అని మన క్లినికల్ ఎగ్జామినేషన్ లో మనం చూడడం వల్ల వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. సో యానల్ ఫిషర్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే యాక్యూట్ యానల్ ఫిషర్ అంటాము. దీన్ని మనము ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు. చాలా వరకు ప్రతిదానికి సర్జరీ అనేది అవసరం లేదు. మనము పీచు పదార్థాలు ఎక్కువ కూరగాయలు కానీ పండ్లు కానీ తినడం వల్ల, ఎక్కువగా వాటర్ తీసుకోవడము, పెయిన్ కిల్లర్స్ వాడటము, ఆల్కహాల్ మరియు కెఫిన్ కి దూరంగా ఉండడం వల్ల, కానీ మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోకుండా రిపీటెడ్గా ఈ యానల్ ఫిషర్స్ అనేవి మోషన్ గట్టిగా పోవడము, మలబద్ధకం అనేది మనం కంట్రోల్ చేసుకోలేకుండా అదే ఇబ్బంది అనేది కంటిన్యూ అయినట్టయితే దీనికి సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ అనగానే పెద్దగా భయపడాల్సిన ఏం లేదండి. ఇది కేవలం ఒక పూటలోనే అయిపోతుంది. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఈ సర్జరీ కంప్లీట్ అవుతుంది. దీన్ని లాటరల్ స్పింక్టోటమీ అంటాము. సో దీంట్లో ఏంటంటే మనకు రిపీటెడ్గా ఈ యానల్ ఫిషర్ అవ్వడం వల్ల మలద్వారం అనేది చిన్నగా అయిపోయి మోషన్ వెళ్ళేటప్పుడు కన్వీనియంట్ గా ఉండకుండా గట్టిగా బరువు పెట్టి రావడము, నొప్పి అనేది దీనివల్ల క్రియేట్ అవుతుంది. సో ఈ లాటరల్ స్పింక్టోటమీలో మనము ఆ చుట్టుపక్కల ఉన్న టైట్ గా ఉన్న స్పింక్టర్ ని కొంచెం లూజ్ చేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది తగ్గి యానల్ ఫిషర్ అనేది తగ్గిపోతుంది. ఇది కంప్లీట్ గా క్యూర్ అవ్వాలంటే మన శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్వాన్స్ క్లాస్ 4 మెసిక్ లేజర్ ఉంది. దాని ద్వారా దీనికి మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.